లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ కువైట్లోని మంగాబ్ నగరంలోని ఒక అపార్ట్మెంట్ భవనంలో మంటలు చెలరేగి 43 మంది భారతీయులతో సహా 49 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 21 మంది కేరళ వాసులతో పాటు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, నేపాల్ జాతీయులు ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనంలో పెద్ద సంఖ్యలో కేరళకు చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ భవన యజమాని కూడా కేరళకు చెందిన ఎన్సిటిసి సంస్థల అధినేత కేజీ అబ్రహం అని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో భవనంలో ఉన్న లేబర్ క్యాంప్ కిచెన్ లో మంటలు చెలరేగినట్టు వెల్లడించాయి. మంటలు చెలరేగిన తర్వాత కొంతమంది భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. శరవేగంగా మంటలు వ్యాపించడంతో పదుల సంఖ్యలో లోపల చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపల చాలా మంది ఇంకా చిక్కుకున్నారని, ఈ ఘటనలో కనీసం 40 మంది గాయపడ్డారని వెల్లడించారు. వీరిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షేత్రగాత్రుల్లో 30 మంది పైగా భారతీయులేనని సమాచారం. అలాగే చనిపోయిన వారిలో 40 మంది పైగా ఉన్నట్టు తెలుస్తుంది.